ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. కుర్చీల మీద ఉన్నవారు తల మీద ముందు వేసుకొని సహోదరులు అలాగే బ్రదర్స్ తల వంచి ప్రార్థనలో ఏకీభవించి. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా, సర్వాధికారి, అన్ని నామముల కంటే పైగా చించబడి ఉన్న మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరిట మీకే వందనములు, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చివరి కోడికలో మీ దాసుడు రవిచంద్ర బ్రదర్ని బలపరుచుకొని పలు విధములుగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోమని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రం. అప్పుడు మా ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరులు నేర్చుకున్నట్లుగా, యోసేపు పలికినట్లుగా మేము కూడా పలికేటువంటి వారంగా, ఆదరణ ఇచ్చేటువంటి వారంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈ రాత్రి కోడికలో పాల్పొందినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవనస్తుల పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఎవరు ఎలాంటి అక్కడతో వచ్చారో వారు అక్కడ తీర్చమన్నట్లు సహాయం చేయండి. ఎవరికి రక్షణ లేదు వారు రక్షణ పొందినట్లుగా వారిని దర్శించండి. ఎవరు ఆత్మీయంగా పతనంలో ఉన్నారో వారు తిరిగి సమకూర్చమన్నట్లు సహాయం చేయండి. ఎవరైతే రాని బాధలతో వచ్చారో అటు వారిని స్వస్థపరచండి. ఎవరు నిరాశ నిస్పృహలో వచ్చారో వారిని ధైర్యపరచండి. అందరి హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి మీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. పెదరావుల్లో మరి సంఘాన్ని బట్టి స్తోత్రం. పెదావసర బ్రాహ్మణులు, సహోదరి బిడ్డలు, పెద్దలైన సహోదరులు, బాధ్యులు, స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రం. ఈ 3 దినాలు మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే విషయంలో వారి సమర్పణ, వారి త్యాగము, ప్రయాస అంతటిని బట్టి వందనములు. ఎవరు ఈ మీటింగ్స్ కొరకే సమర్పించుకొని అన్ని విధాలుగా సహాయపడుతూ వచ్చారో వారందరినీ మెండుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినాలు ప్రత్యేకమైన కోరికల నిమిత్తమై మీరు అనుగ్రహించిన వర్తమానికులను బట్టి స్తోత్రం, పాటలను బట్టి స్తోత్రం, వాక్యములను బట్టి స్తోత్రం, బౌద్ధ ఏర్పాట్లను బట్టి స్తోత్రం. ఈ 3 దినాలు అనుగ్రహించిన ప్రతి ఏర్పాట్లను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ 3 దినాల పరిచయలు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన వారి దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిగతా సమయాన్ని దీవెనకరంగా చేయమని మహిమయు, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రియ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అతి వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుకుంటాం. ఇంకా కొంచెంసేపు టైం ఉంటుంది ముగించబడటానికి. పాట సంఖ్య 19 పాడు. పాట సంఖ్య 19. రమ్మనుచున్నాడే సురాజు తండ్రి సభా ఇందులారా. రమ్మనుచున్నాడే సురాజు తండ్రి సభా
ఇంకొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 29వ వచనం. 28 కూడా చదివితే మంచిది. 28, 29 వచనం అందరం కలిసి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈ చివరి ముగింపు కోడికలో ఇంకొంతసేపు వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయమని ఇంతవరకు మీ దాసుల ద్వారా పలు విధములుగా మాట్లాడుతూ వచ్చిందనిక వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తాం. మీ దాసుని యొక్క నోటిని, నాలుకల పెదవుల గొంతును పవిత్రపరిచి తల్లి వచ్చిన ప్రజలు ఖాళీగా వెళ్ళకుండానట్లు ప్రతి ఒక్కరు మీరు దర్శించుకోండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఈ 3 దినాల ప్రత్యేకమైన కోడికల నిమిత్తమై ఒక అంశాన్ని మరి దేవుని సేవకులు ఎంచుకున్నారు. అది వెనుకమాల మరి బ్యానర్ మీద ఏం చెప్పండి? నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇది. ఎవరితో చెప్పాడు? తన శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నా యొద్ద నేర్చుకొనుడి. ఇక్కడ నా యొద్ద అనేటువంటి మాట 2 సార్లు కనపడుతుంది. 28వ వచనములో, 28వ వచనము నా యొద్దకు రండి. రెండవది 29వ వచనంలో నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు యొద్ద నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? యేసు ప్రభు యొద్దకు రావాలి. ఎవరైతే యేసు ప్రభు యొద్దకు వస్తారో, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు రాగలుగుతారో వారే ఆయన యొద్ద నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ యేసు ప్రభు 29వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇప్పుడు చూడండి, ఒక లెక్కల మాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం నేర్పిస్తాడు? లెక్కలు నేర్పిస్తాడు. ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారనుకోండి, ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం నేర్పిస్తాడు? ఇంగ్లీష్ నేర్పిస్తాడు. సైన్స్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం నేర్పిస్తాడు? సైన్స్ నేర్పిస్తాడు. కంప్యూటర్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం నేర్పిస్తాడు? కంప్యూటర్ ఎట్లా మీరు మరి అప్లికేట్ చేయాలో నేర్పిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరమ్మా? యేసు ప్రభు వారు సాత్వికుడు. యేసు ప్రభు వారు ఏమని చెప్పాడు? దీన మనసు గలవాడు అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనకు నేర్పించేదేంటి? సాత్వికాన్ని నేర్పిస్తాడు. ఆయన మనకు నేర్పించేది ఏంటంటే దీనత్వాన్ని నేర్పిస్తాడు.
ఇది నాలో క్రైస్తవ సమాజంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారి యొద్దకు వచ్చి యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు అది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? ఆయన సాత్వికుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? ఆయన దీనమనసు గలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన లాంటి దీనత్వం మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు సాత్వికం అంటే ఏంటి? వాట్ ఈస్ యాక్చువల్లీ ద మీక్నెస్? సాత్వికము అంటే అర్థమేంటి? ఈ సాత్వికం అనేటువంటి మాటల గురించి నేను కొంత మరి చూస్తూ వచ్చాను. ఏంటి సాత్వికం అంటే? సాత్వికానికి పర్యాయ పదాలు ఏంటి? సాత్వికం అనేటువంటి మాటకు పర్యాయ పదాలు ఏంటంటే పేషెన్స్ అంటే ఓర్పు, ఇంకా లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతము, ఇంకా మరొక పర్యాయ పదం ఏంటంటే జెంటిల్నెస్ అంటే మృదుత్వము. సాత్వికము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మృదుత్వం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి? మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. కాబట్టి సాత్వికం అంటే అర్థం ఏంటి? మృదుత్వము. సాత్వికం అంటే అర్థం ఏంటి? ఓర్పు. సాత్వికం అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మృదుత్వాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పును నేర్చుకోవాలి. ఇంకా ఏం నేర్చుకోవాలి? దీర్ఘశాంతాన్ని నేర్చుకోవాలి. తర్వాత యేసు ప్రభువారు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీ మీద నా కాడి ఎత్తుకో. ఎలా నేర్చుకోమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి అనే మాటల గురించి బ్రదర్ కొన్ని తలంపులు చెప్పాడు. కానీ నా యొక్క తలంపు ఏంటంటే, కాడి అనే దానికి మొట్టమొదటి అర్థం ఏంటంటే లోబడుట. ఇప్పుడు చూడండి, వ్యవసాయదారులు వారి ఎడ్ల మీద కాడి పెట్టినప్పుడు కాడి ఎక్కగానే ఎట్లేం చేస్తాయి? కాడి ఎట్లా వచ్చేస్తాయి. సో ఫస్ట్లీ ద యోక్ ఈస్ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. మొట్టమొదటిగా ఈ కాడి అనేటువంటిది ఏం చూపిస్తుందంటే విధేయతను చూపిస్తుంది. యేసు ప్రభువారు అక్కడ ఏం చెప్పాడంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీరు విధేయత చూపించి మీరు లోబడి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని. ఇప్పుడు చూడండి, నేర్చుకునేటువంటి వారికి లోబడే మనసు లేకపోతే నేర్చుకుంటారా? నేర్చుకునేటువంటి వారికి విధేయత చూపించే మనసు లేకపోతే నేర్చుకుంటారా? నేర్చుకోలేదు. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు లెర్న్, ఎవరైనా కానీ నేర్చుకోవాలంటే వారు ఏం చేయాలి? వారు లోబడేటువంటి వారికి ఉండాలి, విధేయత చూపించేవారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడంటే ఆయన మనకు లెక్కలు ఎప్పుడు నేర్పిస్తాడమ్మా? తాను లెక్కలు నేర్చుకొని అందులో క్వాలిఫై అయి తాను మరి డిగ్రీ సంపాదించుకొని లేకపోతే బిఏడ్ చేసినప్పుడు అతను మరి ఒకరికి ఆ లెక్కలు చెప్పడానికి అతను అర్హుడవుతాడు. యేసు ప్రభువారు కూడా ఇక్కడ ఏమని చెప్తాడంటే, ఆయన ముందుగా నేర్చుకున్నాడు, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అదే మనతో చెప్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక, హెబ్రీ 5వ అధ్యాయం, హెబ్రూ చాప్టర్ 5 ప్లీజ్. హెబ్రీ 5వ అధ్యాయము 8వ వచనం చదవండి బిగ్గరగా. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. చూసారా, ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నాడంట. యేసు ప్రభువారు చూడండి, దేవుని కుమారుడైంది కూడా తన శ్రమలలో ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. కాడి అది మొట్టమొదటిగా యేసు ప్రభువారు నా కాడి అన్నాడంటే ఏంటి? ఆ కాడి ఏం చూపిస్తుంది? విధేయతను చూపిస్తుంది. యేసు ప్రభువారు ఎంత విధేయత చూపించాడో ఈనాడు ఆయన బిడ్డలంగా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనం, ఆయన దేవుడిగా పూజించేటువంటి మనం ఆయన లాంటి విధేయత ఈనాడు మనం చూపుతున్నామా అంటే, నా కాడి
కాడి మొట్టమొదటిగా లోబడుట అనేది విధేయతను చూపిస్తుంది. యేసు ప్రభువు వారు ఎంత విధేయత చూపించాడో మనం కూడా అంత విధేయత చూపించినప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంటాం. విధేయత లేని విశ్వాసులు నేర్చుకోలేరు, లోబడలేనటువంటి వారు నేర్చుకోలేరు. కాబట్టి మనం నేర్చుకోవాలంటే పిల్లరా లోబడదాం, విధేయతను చూపిస్తాం. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో విధేయతను బట్టి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, అవిధేయతను బట్టి చాలా నష్టాలు ఉన్నాయి, తిరుగుబాటును బట్టి చాలా నష్టాలు ఉన్నాయి. ఎప్పుడైతే లోబడతామో విధేయత చూపిస్తామో దాన్ని బట్టి ఎన్నో ఆశీర్వాదాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి అంటే అర్థం ఏంటి? నేను ఎంతగా లోబడ్డాను, నేను ఎంతగా విధేయత చూపించాను. మీరు కూడా నా శిష్యులారా, మీరు కూడా అంత విధేయత చూపించి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలమ్మా? సాత్వికము నేర్చుకోవాలి. ఏంటి సాత్వికం అంటే? మృదుత్వము. ఏంటి సాత్వికం అంటే? ఓర్పు. ఏంటి సాత్వికం అంటే? ఒక దీర్ఘ శాంతం. సాత్వికానికి అపోజిట్ అంటే ఏంటి? సాత్వికం అనేటువంటి మాటకు పర్యాయ పదాలు చెప్పాను. సాత్వికం అనేటువంటి పదానికి అపోజిట్ అంటే వ్యతిరేక పదార్థాలు ఏంటి? ఎరోగెన్స్ అని ఉంది. అంటే ఎరోగెన్స్ అంటే అర్థం ఏంటి? అహంకారం. కాబట్టి నా పిల్లరా, సాత్వికానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే అహంకారము. ఈనాడు ప్రజల్లో ఏది ఎక్కువగా ఉంది చెప్పండి? సాత్వికం ఎక్కువగా ఉందా, లేకపోతే అహంకారం ఎక్కువగా ఉందా? గర్వం ఎక్కువగా ఉందా, లేకపోతే లోబడేటువంటి స్థితి ఎక్కువగా ఉందా? నేర్చుకోవటం అనేది ఎవరికి అవసరము? ఎవరికైతే రాదు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మరి కంప్యూటర్ రాని వాళ్ళు కంప్యూటర్ నేర్చుకుంటారు. ఇక్కడ యేసు ప్రభువు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటే లేనిది నేర్చుకున్నది ఎవరు నేర్చుకోరు. ఏదైతే మనకు రాదో అది నేర్చుకోవాలి. ఈనాడు మానవులలో పరిపాలిస్తుంది ఏంటంటే అహంకారము పరిపాలిస్తా ఉంది, గర్వము పరిపాలిస్తా ఉంది. అందుకే బైబిల్ చెబుతుంది నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని బైబిల్ చెబుతుంది. అయితే ఇక్కడ ప్రభు తన శిష్యులతో చెబుతారు, నా యొద్ద నేర్చుకోండి. అంటే నేను ఎంత సాత్వికంగా ఉన్నానో మీరు కూడా అది నేర్చుకోండి. నేను ఎంత దీన మనసు కలిగి ఉన్నానో మీరు కూడా అది నేర్చుకోండి. ఇంకా సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే, ఏంటి సాత్వికం అనే మాటకు అర్థం? దీని ఇంగ్లీష్ లో ఒక మాట ఏంటంటే నో రిటాలియేషన్. సాత్వికం ఉన్నటువంటి వారు నో రిటాలియేషన్ అంటే అర్థం ఏంటి? పగ తీర్చుకునేటువంటి స్వభావం. సాత్వికం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నువ్వు అని ఒక చంపదమ్మ కొట్టావనుకో, లేకపోతే వాడిని ఇంకేదన్నా అన్నావు అనుకోండి, సాత్వికం ఉన్నటువంటి వారు పగ తీర్చుకునే స్వభావాన్ని కలిగి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత సాత్వికుడు అంటే, ఎంత దీన మనసు కలిగిన వాడంటే, ఎంతగా క్షమించే క్షమాపణ మనసు కలిగినటువంటి వాడంటే, ఆయన వెంట్రుకలు పెరిగి వేస్తుంటే వారిని క్షమించాడు. ఆయన తల మీద మొండ కిరీటం పెట్టి కొడితే వారిని క్షమించాడు. ఆయన వీపు మరి ఆ వీపు దున్నితే ఆ వారిని క్షమించాడు. ఆయన చేతులలో చీలలు కొట్టిన వారిని, ఆయన పాదములలో చీలలు కొట్టినటువంటి వారిని, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వారిని. యేసు ప్రభువు శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటమ్మా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగును గనుక వీరిని. అది సాత్వికుని యొక్క లక్షణం. బ్రదర్ ఇంతవరకు చాలా క్షమాపణ గురించి మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈనాడు ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన వయసు మీద పడుతూ ఉంది. ఏం నేర్చుకుంటున్నాం ఆయన దగ్గర? ఆయన స్వభావం నేర్చుకుంటున్నావా? ఆయన లక్షణాలు నేర్చుకుంటున్నావా? ఆయన వలె సాత్వికము ఆయన వలె దీన మనసును నేర్చుకుంటున్నావా? ఇంట్లో ఎక్కడున్నా చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఒక మాట అంటే దానికి 5 మాటలు అంటారు, ఇంకా 10 మాటలు అంటారు, ఇంకా గొడవలు పెంచుకుంటారు. కానీ సాత్వికులు ఉన్నారు మన గృహాల్లో? ఈస్ దేర్ అన్బీట్ పర్సన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ? మన కుటుంబాల్లో సాత్వికులు ఉన్నారా? మన సంఘాల్లో సాత్వికులు ఉన్నారా? సాత్వికులైన సేవకులు, సాత్వికులైన పెద్దలు, సాత్వికులైన పరిచారకులు. సాత్వికం అనేది ఎంత మంచి లక్షణం, సాత్వికం అనేది ఎంత దైవికమైన లక్షణం.
కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఇక్కడ నుంచి మనం వెళ్ళక మనకు ఒక్కసారి పరీక్షించుకుందామా. ఈ రాత్రి 3 దినాలు స్పెషల్ మీటింగ్ వచ్చారు కదా, ఏం నేర్చుకున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళక మనకు ఏమి నేర్చుకుని వెళ్తావు? ఎలా వచ్చావో అలాగే వెళ్తావా? ఏమన్నా మారు మనసు పొందుతావా? నీలో ఉన్న లోపాలు ఇక్కడ ఒప్పుకొని సరి చేసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? సాత్వికం, దీన మనసు. కాబట్టి యేసు ప్రభు యొక్క మనం ఏం నేర్చుకుంటామంటే సాత్వికం. సాత్వికములో చాలా క్షమాపణ. సాత్వికమైన వారు ఎంతగానో క్షమిస్తారు. అందుకని యేసయ్యలాగా క్షమించే వారు లోకంలో ఎవరు లేరు. ఆయన వలె క్షమించగలిగినటువంటి వారు పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద నేడేందు కానీ ఆయన వలె క్షమించగలిగిన వారు ఎవరు కూడా లేరు. అంత క్షమాపణ పొందుకున్న నీవు ఏం చేస్తున్నా? ఎదుటి వాడిని క్షమించగలుగుతున్నావా? ఆ క్షమాపణ చూపించగలుగుతున్నావా? యేసు ప్రభువు సువార్తలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఏమని చెప్పాడు యేసు ప్రభువు ఇక్కడ? మీలో ప్రతి వాడును తన సహోదరుని ఎట్లా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నీకు చేయి. నీ సహోదరుని నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే ప్రభు నిన్ను కూడా క్షమించడు. ప్రభు నీ పాపమును క్షమించడు. సాత్వికం అంటే అర్థమేంటి? అంత క్షమాపణ సాత్వికము. కాబట్టి ఒక క్రైస్తవుడు సాత్వికాన్ని నేర్చుకున్నప్పుడు వారి ఇంటిలో గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, బూతు మాటలు ఉండవు, లేకపోతే ఒకరినొకరు హింసించుకునే పరిస్థితి ఉండదు. సాత్వికములు ఏముంది? ఓర్పు ఉంది. సాత్వికములు ఏముంది? దీర్ఘశాంతం ఉంది. సాత్వికములు ఏముంది? మృదుత్వం ఉంది. కాబట్టి మృదువైన మాట ఏం చేస్తుందమ్మా? పాలించాలి. యేసు ప్రభు ఎన్నిసార్లు అపాపాత్ముడైన స్త్రీని చూసి యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, శాస్త్ర పరిశీలన ఏమన్నారు? చూడు, ఈమె పాపం చేస్తుందిగా పచ్చబడింది, ఇలాంటి వారిని రాళ్ళు రువి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నువ్వేం చెప్తావు? వాళ్ళ వర్షం చూడండి, వాళ్ళు ఏమని మాట్లాడుంటారు. యేసు ప్రభు ఏమని మాట్లాడారు? ఆయనలో మృదువైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన కూడికలో ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయాన్ని తాకును గాక, నీ హృదయాన్ని కదిలించును గాక. నీలో ఉన్న పగ, ద్వేషం, అసూయ, మరి ఇతరులకు బాధ కలిగించే బాధలు ఇవన్నీ కూడా తొలగించబడి సాత్వికము. ఒక మనుషులు సాత్వికము ఎట్లా వస్తుంది చెప్పండి? హౌ డస్ వి గెట్ సచ్ ఏ మీక్నెస్? ఈ యొక్క మరి సాత్వికం అనేది ఎలా వస్తుందంటే బైబిల్ చెబుతుంది, సాత్వికము ఆత్మఫలము. ఏం చెప్పండి? సాత్వికము ఆత్మఫలం. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు నీలో 10 కార్యాలు చేస్తూ ఉంటే, నువ్వెంత కోపిస్తువైనా, ఎంతగా తొందరపడేవాడువైనా, ఎంతగా రాష్గా ఉన్నటువంటి వాడువైనా, నీ స్వభావంలో మార్పు తీసుకొని వచ్చి సాత్వికుడిగా, దీని మనసు గలవాడిగా ఆ పరిశుద్ధాత్మదేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక గలతీ 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. ఏంటి ఆత్మఫలము? ఇక్కడ 9 ఆత్మఫలాల్లో ఒకటేమి? సాత్వికం. పరిశుద్ధాత్మదేవుడు నీకు సాత్వికం. ఇప్పుడు మోషేని గురించి మనం ధ్యానిస్తే, మోషే లాంటి వాడు ఒకప్పుడు కోపిస్తే, ఒకప్పుడు దెబ్బతో ఐగుప్తీని చంపేసి మరి ఇసుకలో పాతి పెట్టాడు.
కానీ ఇశ్రాయేలు వారిని నడిపిస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు వారి మోషే మీద తిరుగుబాటు చేసి మోషేను రాళ్లతో కొట్టి మరి చంపడానికి చూసినప్పుడు మోషే ఏం చేశాడమ్మా? సాగిల అది సాగి. అందుకే దేవుని సేవకులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు, తిమోతి సాత్వికమును వెంటాడు అని రాస్తాడు. దేవుని సేవకునికి ఏం కావాలి? సాత్వికము కావాలి, ఓర్పు కావాలి, దీర్ఘ శాంతము కావాలి. ఎదుటివాడు తప్పుగా మాట్లాడుతుంటే, దురుసుగా మాట్లాడుతుంటే ఓర్చుకునే శక్తి ఎవరికి కావాలంటే దేవుని సేవకుని కావాలి. ఎదుటివాడు తొందరపడినట్టుగానే ఒకవేళ దేవుని సేవకుడు కూడా తొందరపడినట్లయితే అక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, సాత్వికం ఏంటమ్మా? ఆత్మఫలం. తర్వాత ఈ రెండు మాటలు చెప్పి ముగిస్తారు. యేసుప్రభు వారు ఎవరైతే సాత్వికులు, ఈ సాత్వికము దీన మనసుల గురించి ప్రభు చెప్పాడు కదా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడని ప్రభు చెప్పిన ఈ మాట రెండు మాటలు ఒకే చోట చెప్పండి. సాత్వికము, దీన మనసు. దీని గురించి బైబిల్లో కొన్ని చోట్ల చదివితే రెండు పదాలు కనపడతాయి, సాత్వికము, దీన మనసు. ఈ సాత్వికుల గురించి, దీన మనసు గలవారి గురించి ప్రభు వారు రెండు అద్భుతమైన మాటలు చెప్తారు. ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, సాత్వికులు ధన్యులు. చూశారమ్మా, ఎవరంట భూలోకాన్ని స్వతంత్రించుకునేది? సాత్వికుల. సాత్వికం ఏంటంట? సాత్వికము ధన్యత. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రి. సహోదరి, సాత్వికము ఆశీర్వాదం అమ్మా, తొందరపడుట ఆశీర్వాదం కాదు. ప్రేమల దేవుని బిడ్డ, ప్రేమల సహోదరుడా, ప్రేమల సహోదరి, యవనస్తుడా, యవన బిడ్డ, నువ్వు తొందరపడుట నీకు ఆశీర్వాదం కాదు, సాత్వికం ఆశీర్వాదం. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. అందుకే పెద్దలు ఒక మాట ఉంటుంటారు, ఏంటి? నోరు మంచిదైతే ఊరు, అది సాత్వికం. నోరు మంచిదైతే ఊరు మంచిది. నీ నోరు మంచిది కానప్పుడు నీ ఊరు మంచిగా ఉండదు, నీ ఇంట్లో ఎవరు నీకు మంచిగా ఉండదు, ఇరుగు పొరుగును ఎక్కడ చూసినా నీకు శత్రుత్వం. నోరు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అలా వారంట భూలోకానికి అర్థం ఏంటి? ఎక్కడ పోయినా వారికి మంచి పేరు. సాత్వికులుగా ఉన్నటువంటి వారు తెనాల్లో ఉన్న వారికి మంచి పేరే, గుంటూరులో ఉన్న వారికి మంచి పేరే, హైదరాబాద్ లో ఉన్న వారికి మంచి పేరే, మద్రాసులో ఉన్న వారికి మంచి పేరే, అమెరికాలో పోయినా వారికి మంచి పేరే, ఇంగ్లాండ్ లో పోయినా వారికి మంచి పేరే. భూలోకం అంతా కూడా ఏం చేస్తారంట? వారు స్వతంత్రించు. సాత్వికములో అటువంటి ఆశీర్వాదం. తర్వాత దీన మనసుల గురించి చెప్పాడు కదా, దీన మనసుల గురించి ప్రభావం చెప్పినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు ధన్యతల గురించి మాట్లాడుతూ మొట్టమొదటి ధన్యత ఏమని చెప్పాడమ్మా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఇప్పుడు సాత్వికం ఉంటేనేమో భూలోకాన్ని స్వతంత్రించుకుంటున్నారు, దీన మనసు ఉంటేనేమో పరలోకాన్ని స్వతంత్రించు. చూసారా? సాత్వికం ఉంటే భూలోకం, దీని మనసు ఉంటే పరలోకాన్ని స్వతంత్రించు. ఇప్పుడు ఈ రెండు కావాలి కదా మనకు. భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినా నీకు మంచి పేరు కావాలి. ఈ భూలోకాన్ని విడిచిపెడితే ఎక్కడ పోవాలి? పరలోక రాజ్యము. ఎవరికి ఇస్తాడు పరలోక రాజ్యం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. యేసు ప్రభు ఇంత మర్మాలు ఉన్నాయి కాబట్టి ప్రభు చెప్పాడు, ఇదిగో నేను సాత్వికుడును, దీని మనసు గలవాడను కనుక మీ మీద కాడి ఎత్తుకొని, అంటే మీరు లోబడి నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? చెప్పాను కదా ఇందాక, ఇంగ్లీష్ మాస్టర్ దగ్గర పోతే ఇంగ్లీష్ నేర్పిస్తాడు, మ్యాథ్స్ మాస్టర్ దగ్గర పోతే మరి యేసు ప్రభు ఎవరు? ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన ఏం నేర్పిస్తాడు? సాత్వికం. ఎంత మంచి లక్షణం, ఎంత దైవిక లక్షణం, ఎంత ఆశీర్వాదకరమైన లక్షణం. కాబట్టి ఆ లక్షణాన్ని శిష్యులు నేర్చుకున్నారు కాబట్టి భూలోకానికి, ప్రపంచానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. వారికి వచ్చిన శ్రమలు, నిందలు, కష్టాలు, అవమానములు మరి అన్ని కూడా ఓర్చుకునగా ఈ రాత్రి ముగింపు కూడికలో
ఈ మాట మరి ఒకసారి చదువుకొని ఈ మాట మన యొక్క అనుదిన జీవితంలో ఒక క్రియాపూర్వక ప్రాక్టికల్గా ఇది మన జీవితాల్లో ఉండినట్లుగా ప్రభువుకు మనం ప్రార్థన చేసుకొని సమర్పించు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం అందరూ కలిసారు. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. చెప్పండి నాతోటి అందరి మాటలు. నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. చెప్పండి, నా యొద్ద నేర్చుకొనుడి. అమ్మ వెళ్తున్నారు కదా, మరి ఏం నేర్చుకుని వెళ్తారు? యేసయ్య లాంటి సాత్విక దీన మనసు, పరలోక రాజ్యం స్వతంత్రించుకొని ఆ మనసు నేర్చుకోవడానికి మనం సహాయం చేయాలి. ప్రార్థించు. పౌరించండి. ఎవరైనా రాత్రి ఇంత వాక్యాన్ని విన్న తర్వాత మనసు మార్చుకోవడానికి ఇష్టపడతావా సహోదరి? ఇంకా కోపిస్తుగా ఉన్నావా? ఇంకా తొందరపడేదానిగా ఉన్నావా? మారు మనసు లేకుండా ఉన్నావా? సాత్వికము లేకుండా ఉన్నావా? దేని మనసు లేకుండా, తగ్గింపు లేకుండా జీవిస్తున్నావా? ఏ రాత్రి ప్రభు దగ్గర నువ్వు వచ్చావు కదా, మరి నేర్చుకుంటావా? నేర్చుకోవడానికి ఇష్టపడతావా? ఇదిగో ప్రభు నీకు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేర్చుకున్నాడు, శ్రమలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. మరి నువ్వు నేర్చుకుంటావా? ఈ రాత్రి ఇంకెవరైనా ఇక్కడ నుంచి వెళ్ళక మనకు, అవును బ్రదర్, ప్రభు నాతో మాట్లాడినాడు, ప్రభు నన్ను దర్శించాడయ్యా, నేను ఎంతో తొందరపడేదాను, కోపిస్తుంది, ప్రభు నన్ను క్షమించు, నాకు మారు మనసు దయచు. రక్షణ పొందాను కానీ నాకు దీన మనసు లేదు, రక్షణ పొందాను కానీ నాకు సాత్వికం లేదు, ప్రభు నన్ను క్షమించు, ఇదిగో మీలాంటి మనసు, ఆ మనసు నాకు నేర్పించు అని కోరుకునేవారు. ఒక్కసారి మనసులో ప్రార్థన చేసుకొని మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. కనబడాగున్న పైకెత్తి చూపించు. సోదరి, ప్రభు నిన్ను దర్శించునుగాక. ప్రభు నీకు దీన మనసు, సాత్వికం నేర్పించు. అమ్మ సహోదరి, ప్రభు నీకు సహాయం చేయండి. సహోదరి, ప్రభు నీకు సహాయం చేయనుగా. అమ్మ సహోదరి, ప్రభు నీకు సహాయం చేయనుగా. ఇంకా అమ్మ సహోదరి, ప్రభు నీకు సహాయం చేయండి. బ్రదర్స్లు ఎవరైనా, సహోదరుడా, ప్రభుని దర్శించునుగా. బాబు, ప్రభుని దర్శించునుగా. ప్రభు తన మనసు నీకు నేర్పించునుగా. ప్రార్థన చేస్తుంది. చేతులు దించాలి. రంగుల పరలోక మందుల తండ్రి, చివరి కోడికలో అద్భుతమైన హస్తం మాకు తోడుగా ఉంచి, ఇంత మంచి దేవుడవు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోమని చెప్పిన దేవుడవు కాబట్టి నా బతుకు నేను కూడా ఎన్నోసార్లు నేర్చుకోలేకపోయాను. అవిధేవిధిగా నష్టపోయినాను. ప్రభువా, నా బతుకు నన్ను క్షమించండి, మా కుటుంబాలను క్షమించండి, మా విధేయతను క్షమించండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు. సంవత్సరాలు గడిచిపోతే నేర్చుకోలేకపోతున్నా. నువ్వు అభిమల లోకానికి చూపించలేవు. మమ్మల మధ్య అవమానం, నిందలు కలిగే పరిశుద్ధులు క్షమించండి. ఆధిక్యం ఇచ్చినందుకే వందనములు చెల్లిస్తాను. ఇక్కడ స్థానిక బెరయ ప్రార్థన మందిరాన్ని దీవించండి. తమను వారి అబ్రహాం బ్రదర్ని, సోదరి బిడ్డలను, స్థానిక పెద్దలు, బాధ్యులు, ప్రభు అప్పుడు వచ్చిన సంఘమంతను కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందడం. ఈ 3 దినాల పరిచర్య యొక్క ప్రభావము, ఫలము వేరే సంఘములో కనబడినట్లుగా సహాయం చేయండి. ప్రియ ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.